అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కోల్కతాలో మెడికోని అత్యంత దారుణంగా కిరాతకంగా అత్యాచారం చేసి చంపిన ఘటనలో అయితే విశాఖలో మహిళా సంఘాలన్నీ ఐక్య వేదికగా ఏర్పడి నిరసన అయితే తెలియజేస్తున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, ఇలాంటి పునరావృతం కాకుండా చేయాలని చెప్పి వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు మహిళా నేతలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు మీరు? హైకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నేరం జరిగిన విధానము కానీ అమ్మాయి యొక్క బాడీని నేరం ఏ స్థాయిలో ఎంత తీవ్రంగా జరిగిందనే దానికి ఒక ఉదాహరణ. ఆమె శరీరంలో దొరికిన 150 ml యొక్క స్పెర్మ్ యొక్క పరిణామము అది అనేక మంది ఇక్కడ గ్యాంగ్ రేపు జరిగిందని చెప్పడానికి అదొక ఉదాహరణగా ఉంది. ఆయన ఈ కేసు ఈ విధంగా దర్యాప్తు జరగకపోవడము, ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పడము, సీన్ ఆఫ్ ఎఫెన్స్ని ప్రొటెక్ట్ చేయాల్సిన దర్యాప్తు అధికారులు దాని దుండగులు వచ్చి అదేవిధంగా రినోవేషన్ పేరుతో మొత్తం ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఊరుకోవడము అనేక అనుమానాలకు తావిస్తున్నది. కాబట్టి ఇటువైపు ఇప్పుడు హైకోర్టు చెప్తే తప్ప ఈరోజు ప్రిన్సిపాల్ ఆయన సెలవులోకి వెళ్ళలేదు. ఆయన ప్రిన్సిపాల్కి ఇంకా కూడా వేరే ఉన్నతమైన పదవులు ఇచ్చారు. అదేగాక ప్రిన్సిపాల్కి సంబంధించిన దాంట్లో ఈ అమ్మాయి సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నది, అందుకోసం ఆమె ఇట్లా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవన్నీ చాలా అన్యాయమైనవి. కాబట్టి ఇదన్నీ సిబిఐకి అప్పగించండి అని చెప్పేసి కోర్టు ఇన్వాల్వ్మెంట్తో చెప్పినప్పటికీ కూడా సిబిఐ వల్ల ఏమి ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే సిబిఐ యొక్క క్రెడిబిలిటీ గతంలో ఐఏషియా మీరా కేసులో చూసాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పింది చేయడం తప్ప పలుకుబడి అధికారం ఉన్న వ్యక్తులకు లోబడి ఆ విధంగా వాళ్ళు తీర్పులు ఇస్తున్నారు తప్ప దర్యాప్తు ఆ విధంగా మరుస్తున్నారు తప్ప ఈరోజు సంజయ్ నేను ఒక్కనే చేశానంటే ఒక్కడే ఉంటుంది, అన్ని సరిపోయాయి ఉంటుంది. ఓ పక్క అంతా కూడా సీసీ కెమెరాలో చూసామంటుంది. మరి అక్కడ నేరం జరిగింది ఏంటో చెప్పమంటే సీసీ కెమెరాలు ఏమంటుంది. ఇంత ద్వంద్వ వైఖరి కలిగి ఉన్న ఈ రోజు దర్యాప్తు వ్యవస్థ యొక్క వైఫల్యాలన్నింటిని కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకనే మేము హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మహిళా సంఘాల ఐక్య వేదికగా. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు ఈ దుర్ఘటన? ఇది మొదటిది కాదు, చివరిది కాదండి. మొన్ననే 77 స్వతంత్ర ఉత్సవాలు చాలా దీనిగా చేసుకున్నాం. కానీ మహిళలకి ఒరిగింది ఏమీ లేదని చెప్పి మేము అడుగుతున్నాం. అర్ధరాత్రి ఎప్పుడైతే స్త్రీ ఒంటరిగా నడుస్తుంది నిజమైన స్వాతంత్రం అని మన జాతిపిత గారు చెప్పారు. అర్ధరాత్రి కాడు కదా, పదే ఎక్కడ కూడా ఈరోజు మహిళలకు భద్రత కల్పించలేని పరిస్థితి. ప్రాణం పోసి రక్షించవలసినటువంటి డాక్టర్లకి ఈరోజు ప్రాణమానాలు దోచేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి అక్కడ ఉంటే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలి. ఇందాక చెప్పుకునేటట్టు ఏదో ఆయన నేను నేరం చేశాను ఒప్పుకుంటాను చెప్తున్నాడు. ఆయన తాలూకా వెరిఫికేషన్ చూసినట్లయితే ఆయన సెల్ ఫోన్లో అశ్లీల సినిమాలు, అశ్లీల సాహిత్యాలు అనేక రకమైన ఉన్నాయి. ఆయన నేరస్తులని తెలుసు, 4 పెళ్లిళ్ళు చేసుకున్నట్టు తెలుసు, ఆయన చాలా బ్యాక్గ్రౌండ్ తెలుసు కూడా. పోలీసులు ఆయన సహాయకుడిగా ఎలాగ పెట్టుకోవడం అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నార్థంగా మనం చూడవలసిన పరిస్థితి ఉంది. ఇంకో ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్నట్టు ప్రభుత్వ ప్రిన్సిపాల్ వెంటనే తక్షణమే వెళ్ళిపోయాడు. ఆయన కూడా ఇందులో తీసుకొచ్చి విచారణ జరిపించాలి. ఈరోజు సిబిఐకి అప్పచెప్పించాం, సిబిఐ తను పని చేసుకుంటుందని కాదు. సిబిఐకి అప్పచెప్పిన తర్వాత కూడా గతంలో ఆసియా హత్య కేసులో కూడా నిందితులు వీళ్ళని తెలిసినా కూడా తప్పించే పరిస్థితి మనం చాలా చూసాం. కాబట్టి మహిళా సంఘాల ఐక్యవేదికగా మేము ఒకటే అడుగుతున్నాం, సిట్టింగ్ జడ్జితో దీన్ని పూర్తిగా విచారణ జరిపించాలి. దాని మూలాల్లోకి వెళ్ళండి. ఒక్కరు కాదు, అక్కడ ఉన్నటువంటి సీనియర్ డాక్టర్ పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత బహుళ మంది వీర్యం అందులో ఉంది. అమ్మాయి తాలూకా చనిపోయే విధానం కానివ్వండి, ఆమె ప్రైవేటు భాగాల్లో కూడా అనేక రకమైన చెప్పుకోలేటువంటి విధంగా మానసిక కానీ శారీరకంగా దాడులకు గురై కళ్ళల్లో రక్తం వస్తుంది అనే ప్రైవేటు భాగాలు రక్తం ఇంత చిత్రహింసకు గురి చేసి అత్యాచారం చంపినటువంటి ఘటన మనకు చూపిస్తూ ఉంటే ఒక్కడే వచ్చాడు చేసి వెళ్ళిపోయినది ఇదంతా కూడా అంటే నేరాన్ని పక్కద్రోవ పట్టించడానికి అని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి పూర్తిగా విచారణ జరిపించండి, దాని మూలాల్లోకి వెళ్ళండి, రక్షించవలసిన డాక్టర్ ప్రాణమానాల్ని కాపాడండి, పనిచేసే ప్రదేశాల్లో వాళ్ళు పూర్తిగా రక్షణ కల్పించడానికి చట్టం చేయండి, ప్రొటెక్ట్ చేయండి. ఈరోజు చట్టం చేసేస్తున్న ఘటన జరిగినప్పుడు కానీ ఆ చట్టాలు పటిష్టంగా అమలు పరచడంలో వైఫల్యం చెందడం వల్లనే దిశ, నిర్భయ, పోక్సో రకరకాల ఎంతో మంది ఈరోజు బలైపోతున్నారు. భారత మాతాకి జయ అని చెప్తున్నారు. ఎంతమంది భారత మాత బిడ్డలు ఈరోజు చిన్న వయసు నుంచి ముదిసెల వరకు కూడా అత్యాచారాలకి హత్యలకి తెగబడుతుంటే ఘటనలు మనం కోకోలుగా చూస్తున్నాం. దీనికి అంతం లేక ఘటన చేయడం దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం, కేసులు త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశారు, ఎన్ని కేసులు త్వరితగతిన పూర్తి చేశారని చెప్పేసి మేము ప్రశ్నిస్తాను. దీనికి ఎక్కడా కూడా మీ దగ్గర సమాధానం లేదు. కాబట్టి ఖచ్చితంగా దీని మూలాల్లోకి వెళ్ళండి. ఈరోజు కోల్కతా కాదు, అక్కడ జరిగిన ఇంకొక దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే అక్కడ ఆ అమ్మాయికి జరిగినట్టు అన్యాయం కోసం న్యాయం చేయాలని వేరే డాక్టర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రొటెక్ట్ చేసి వస్తున్న
ఆయన ఆమెను కూడా అత్యాచారం చేశాడు. ఇంక ఇప్పుడే సోషల్ మీడియాలో వచ్చింది, అది ఎంతవరకు కరెక్టో కూడా తెలియదు. ఎంతమందిని చిదిమేస్తారు, ఎంతమంది ఆ మహిళని ఈరోజు రోడ్లు పడేస్తారు, ఎంతమంది కుటుంబాలను చిన్నాభనం చేస్తారు. ఎంతో ఆశపడి కష్టపడి ఈరోజు చదివించుకొని డాక్టర్ అయి తమ కుటుంబాన్ని సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆశపడే తల్లి వేదన మన వర్ణనాతీతం. అనేక మంది మహిళలుగా కూడా కంటతడి పెట్టించే పరిస్థితి ఈ యొక్క సీన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద పూర్తి యాక్షన్ తీసుకోలేని పక్షంలో మహిళా సంఘాల ఐక్యవేదికగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్లు నిర్వహిస్తున్నటువంటి ఈ పోరాటానికి పూర్తిగా ప్రత్యక్షంగా పాల్గొంటాం కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మొదటి 5వ మహిళా నేత కూడా ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఏం చెప్తారు? ఈరోజు కలకత్తాలో జరిగిన ఘటన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మరొకసారి కదిలించే పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు ఢిల్లీలో నిర్భయ ఘటన, ఈరోజు మరో నిర్భయ ఘటనగా కూడా దీన్ని పేర్కొనవచ్చు. నిర్భయ ఘటన కంటే కూడా అత్యంత కిరాతకంగా ఈ డాక్టర్ని అత్యాచారం చేసి మర్డర్ చేయడం అనేది చాలా దుర్మార్గం. అసలు డాక్టర్లకి హాస్పిటల్లో కనీస సౌకర్యాలు ఉంచాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి. ఈరోజు ప్రభుత్వ హాస్పిటళ్ళు ఎలా ఉన్నాయనంటే కనీస సౌకర్యాలు లేకుండా వాళ్ళకి 36 గంటలు ఆ అమ్మాయి 36 గంటలు డ్యూటీ చేసి కనీసం రెస్ట్ తీసుకుందామంటే అసలు కనీసం రెస్ట్ రూమ్ కూడా లేదు అని అంటే, అంత పెద్ద హాస్పిటల్లో కనీసంగా రెస్ట్ రూమ్లు కూడా లేవు అని అంటే, ఎప్పుడో చెప్పింది ఎక్కడైతే పని చేస్తున్న వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళకి కనీస సౌకర్యాలు ఉండాలి అని చెప్పేసి అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వ హాస్పిటల్ అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసే పద్ధతిలోనే ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ని ప్రోత్సహించే విధంగానే ఈరోజు ఏ ప్రభుత్వాలైనా ఆ రకంగా చేస్తున్నాయి. అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా ఆ రకంగానే ప్రభుత్వ హాస్పిటల్ని నిర్వీర్యం చేస్తుంది, కనీస సౌకర్యాలు లేకుండా. ఇలాంటి వాళ్ళు విచ్చలవిడిగా వెళ్ళిపోయారు అర్ధరాత్రి టైంలో అని అంటే కనీసం అక్కడ సెక్యూరిటీ ఏంటి? అక్కడ సెక్యూరిటీ కనీసం లేకుండా ఉన్నది. అలాగే ఈ ఎవరైతే రేప్ చేశాడని అంటున్నారో అతను పోలీస్ డిపార్ట్మెంట్లో అపాయింట్మెంట్ చేసామంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంటు అని అంటే అసలు అవుట్ సోర్సింగ్ అయితే అవ్వచ్చు, కానీ చిన్న చిన్న ఉద్యోగాలకే అపాయింట్మెంట్ చేయాలని అంటే వాళ్ళ కాండక్ట్ సర్టిఫికేట్ తీసుకుంటారు, పోలీస్ ఎంక్వైరీ చేస్తారు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎంక్వైరీలు చేస్తారు. మరి అలాంటిది ఇతను పోలీస్ డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్గా ఉద్యోగం వచ్చిందని అంటే కనీసం అతని క్యారెక్టర్ ఏంటన్నది పరిశీలించాలి కదా. ఇతనికి 4 పెళ్ళిళ్ళు అయ్యాయని అంటున్నారు, 3 ఇతను బాధలు పడలేకే భరించలేక వెళ్ళిపోయారని చెప్పేసి అంటున్నారు. ఒక భార్య అయితే ఇతను చిత్రహింసలకే చనిపోయిందని చెప్పేసి అంటున్నారు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు గ్యాంగ్ రేప్ అంటే అతను క్యారెక్టర్ కూడా ఎలాంటిదని అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ రకంగా ఉంది. రెండవది అతను సెల్ ఫోన్ కనుక చూస్తే మొత్తం అన్ని బ్లూ ఫిలిమ్స్ ఈ రకంగా ఉంది. కనీసం గ్యాంగ్ రేప్ జరిగిందని అంటే ఒక సంజయ్ దాస్ని తీసుకొని వచ్చారు, కానీ మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఈరోజు అంటే అక్కడ గవర్నమెంట్ యొక్క వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 9వ తేదీన జరిగితే ఈ రోజు వరకు కూడా మరో 2వ మనిషిని కూడా ఈరోజు కనీసం కనిపెట్టలేని పరిస్థితిలో సిబిఐ ఉంది అని చెప్పేసి అన్నది ఉంది. కనీసం ఇప్పుడు ఏంటంటే దీంట్లో గ్యారంటీగా నిష్పక్షపాతంగా దర్యాప్తు అనేది చేయాలి, సిబిఐ దర్యాప్తు చేయాలి, సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. అలాగే వర్మ కమిషన్ ఏదైతే చెప్పిందో ఆ వర్మ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయాలి. ఆ నిర్భయ నిధులు 1000 కోట్లు సంవత్సరానికి కేటాయించాలని చెప్పేసి బడ్జెట్లో చెప్తా ఉన్నారు. వాళ్ళు కేటాయిస్తున్నది 600, 700 కేటాయిస్తున్నారు. దాంట్లో కూడా ఖర్చు చేస్తున్నది 300, 400 మాత్రమే కేటాయిస్తున్నారు. ఇప్పుడు మన విశాఖ జిల్లా ఉందని చూద్దాం. విశాఖ జిల్లాలో ప్రొటెక్షన్ అధికారి ఎక్కడనంటే ఒకడే, కానీ ఈరోజు విశాఖ జిల్లాలో ఇలాంటి ఘటనలు రోజుకి 100 జరుగుతూ ఉన్నాయి. ఈ 100 మంది ఆ ప్రొటెక్షన్ అధికారి దగ్గరికి వెళ్తే ఆయన అందుబాటులో ఉండడు. అంటే ఈ రకంగా ఉంది. కాబట్టి మహిళా పోలీస్ స్టేషన్ల సంఖ్య పెంచాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి, త్వరితగతిన న్యాయ విచారణ జరిపించాలి, వెంటనే శిక్షలు పడే విధంగా చేస్తే కనీసం ఈ తప్పు చేసిన వాడు, ఈ మానవ మృగాలు అనేవాళ్ళు కనీసం విచ్చలవిడి అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అని మహిళలను గౌరవించడం నేర్చుకోండి. ఈరోజు మహిళల్ని పురుషులతో సమానంగా, మహిళలకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సమానమైన అవకాశాలు కల్పించాలి. పురుషులతో సమానంగా చూసినప్పుడు మాత్రమే. అలాగే ఎడ్యుకేషన్ విధానంలో కూడా మహిళ యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేయాలి, రాజకీయాల్లో వాళ్ళకి సమానమైన అవకాశాలు కల్పించాలి. అప్పుడు మాత్రమే మహిళ యొక్క గౌరవం పెరుగుతుంది, ఆ రకంగా ఉంటుందని చెప్పేసి అనేది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం కావాలి, పిల్లలకన్నా యంత్రంగా ఉండాలి, ఉద్యోగాలు చేయకూడదు. అందుకనే వీళ్ళు ఉద్యోగాలు స్వేచ్ఛ పేరుతోటి బయటికి రావడం వల్ల
కారణంగానే వీళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. మనువాద సిద్ధాంతాన్ని తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి బీజేపీ యొక్క భావజాలం మారాలి, లేకపోతే మాత్రం మహిళలకి రక్షణ అనేది ఉండదని చెప్పేసి ఈరోజు నిష్పక్షపాతంగా ఈ మానవ మృగాలు ఎంత ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళకి సరైన శిక్షలు పడాలని చెప్పేసి ఈరోజు మహిళా సంఘాల ఐక్య వేదికగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ప్రధానంగా నిందితుడిని అయితే కఠినంగా శిక్షించాలి. ఒక పోలీస్ ఇన్ఫార్మర్గా, ఒక పోలీస్ అవుట్సోర్సింగ్గా తీసుకున్నప్పుడు ఆయన మీద ఎందుకు ఎంక్వైరీ అయితే చేయలేదు? ఈ మానవ మృగాన్ని ఇమీడియట్గా కఠినంగా శిక్షించాలి. అలాగే ఫ్యూచర్లో ఇలాంటి పునరావృతం కాకుండా ఒక స్పెషల్ యాక్ట్ తీసుకురావాలి. ఈ ఏదేమైనా ఇది జరిగింది చాలా గౌరవం అని చెప్పి మహిళా సంఘం నేతలు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.